ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదితి, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి గౌతమ్. యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏదో ఇంట్లో వాళ్ళ బలవంతంతో పెళ్లి చేసుకున్నాను కానీ పొద్దున్న మీరు ఎప్పుడైతే గులాబ్ జామ్ అగరబత్తులతో పూజ చేయడం చూశానో అప్పుడే ఫిక్స్ అయ్యాను. నువ్వేనా ప్రేమ దేవత అని. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. యాక్చువల్గా నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. అది సాయంత్రం మీరు మా అమ్మగారితో మాట్లాడుతూ పెళ్లి ఎలాగో మీ ఇష్ట ప్రకారం జరిగింది, కనీసం శోభనం గదిలో అయినా నాకు ఇష్టమైన గులాబ్ జామున్ అగరబత్తులు పెట్టించండి అని ఎప్పుడైతే అన్నారో నేను కూడా అప్పుడే ఫిక్స్ అయ్యాను. మీరే నా పతి దేవుడు అని. చూశారు కదా, భక్తికి రక్తికి అనుసంధానమైనది గులాబ్ జామ్ అగరబత్తి. షాట్ ఓకే మావా, అదరగొట్టేసావు. రే, నీ కకృతి బడ్జెట్ తో డాక్టర్లను కాస్త యాక్టర్లను చేసావు కదా. లేదు గౌతమ్, యాక్టర్స్ కంటే చాలా గొప్పగా చేశారు. ఇదిగో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది. హ్మ్, ఈ యాడ్ గనుక మా ఇంట్లో చూస్తే మాకు అదిరిపోద్ది. ఏం కాదు, నేను చూసుకుంటాను కదా. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? నేనా? ఎక్కడో దగ్గర ఉండాలిగా, ముందు చెప్పు. నీకు గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? ఏంటది? మన కాలనీ వాళ్ళంతా ఇంటికొచ్చి నువ్వు చేసిన యాక్షన్, ఎమోషన్, సోషల్ సర్వీస్ అంతా నాన్నకి పోస్ట్ చేసేసారురా. నాన్న నీకోసం వెయిటింగ్. ఎందుకే? పెళ్లి చేయడానికి. పెళ్ళా? అమ్ము, అదేంట్రా ఇప్పుడే శోభనమైంది, పెళ్ళంటావేంటి? ఇది వేరే పెళ్లిరా నాయనా. ఆదితి, నువ్వు రా. అరే, ఆవిడ కాదు నాయన, ఈవిడ. రా రా రా. నువ్వెక్కడోడిరా స్వామి? నువ్వు కూడా ప్లేట్ తెచ్చుకోవే, ఇద్దరం కలిసి తిందాం. లేదమ్మమ్మా, నువ్వు తిను. నేను మావయ్య వచ్చాక మావయ్యకి వడ్డించి ఆ తర్వాత తింటాను. ఎవరు? ఆ తాగుపోతు సచ్చినోడుకా? అలా అనకమ్మమ్మా. ఆ బావుందే నీ వరుస. వాడేమో మనల్ని పట్టించుకోకుండా తాగి తందనాలాడి తిరగడమే కాకుండా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా దొంగతనం చేసి పేకాటికి తగిలేస్తుంటే నువ్వేమో వాడి కడుపు నింపుతున్నావు. వాడే గాని నా కడుపును పుట్టకపోయి ఉంటే ఈ పాటికి వాడిని నరికి పోగులు పెట్టేదాన్ని. చూసావా, ఒక పక్క చంపుతాను అంటూనే కడుపున పుట్టాడు అని తలుచుకుంటున్నావు. దాన్నే పేగుబంధం అంటారు. అయినా మావయ్యకి మాత్రం ఎవరున్నారు చెప్పు? మనకాయన, ఆయనకి మనం. ఉన్నాం. అది అలసుగా తీసుకుని వాడి ఆటలు సాగుతున్నాయి. ఈసారి ఇంట్లోకి రాని వాడి కాళ్ళు ఎరగొడతాను. ప్రస్తుతానికి నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే తాయారు. పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి నన్ను పేరు పెట్టి పిలిచావంటే. దొంగ సచ్చినోడా. నోరర్ర అమ్మ అని పిలిస్తే కొడుగ్గా బాధ్యతలు అప్పచెప్పి అమ్మగా బాధలు చెప్పి సాము కొడతావు కదే. ఆ గోరించావులే. మావయ్య, కాళ్ళు చేతులు కడుక్కునరా, భోజనం వడ్డిస్తాను. ఎప్పుడు కడిగేసా. సరే కూర్చో. గుత్తి వంకాయ. అమ్మా, నాలాంటి వెధవ కూడా రోజు ముద్ద పెట్టి నన్ను చూసుకుంటున్నావు చూడు, నీకు 100కి 100 మార్కులు. మొత్తానికి వెధవాని ఒప్పుకున్నావురా. మావయ్య, నువ్వు ఎదవ కంటే ముందు నాకు మావయ్యవి, అందుకు నీకు 200 మార్కులు. అమ్మా, ఆ ముక్క ఆ ముసల్దానికి చెప్పు.
పళ్ళు రాలగొడతాను ఇంకొకసారి ముసలిది అన్నావంటే. చెప్పుతో కొడతానని గుత్తొంకాయతో కొట్టినందుకు నువ్వు మారవురా, నువ్వు మారవు. తిను, బాగా తిను. ఏమండి, ఇప్పుడు వాడు ఏం తప్పు చేశాడని అంత సీరియస్ అవుతున్నారు? వయసుకొచ్చిన కొడుకండి. పైగా బలాదూరు చెడు తిరుగుళ్ళు కూడా తిరగడు. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. రేపో మాపో డాక్టర్ కాబోతున్నాడు. నా బాధ కూడా అదే సుభద్ర. రేపు మాప డాక్టర్ అవుతున్నాడు. ఆ మాత్రం జ్ఞానం అక్కర్లా? అరే మనమేంటి, మన పనేంటి తెలియకుండా పరాయవాడి విషయాలు వీడికెందుకు? చిన్నప్పటి నుంచి ఇదే తంతు. ఏదో పంచాడు, వీడిని కన్నందుకు నేను నానా మాటలు పడ్డాం. విన్నావుగా, నువ్వే విన్నావుగా. క్రమశిక్షణకి మారిపోయిన మేజర్ నేను. అలాంటిది నన్ను పట్టుకుని మీ కొడుక్కి క్రమశిక్షణ నేర్పించండి అని ఎదుటి వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది నాకు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? వాడి వల్ల కాదా? అలాంటి వాడిని నమ్మి రేపు మన హాస్పిటల్ వాడికి ఎలా అప్పగించాలి? వీడిని నమ్ముకుని వచ్చిన పేషెంట్ల పరిస్థితి ఏంటి చెప్పు, నువ్వే చెప్పు. ఈసారి కుదిలేయండి నాన్న, మేం వాడికి నచ్చ చెప్తాం. 20 ఏళ్ళుగా వదిలేస్తూ వచ్చాం కాబట్టి వాడు ఇలా తయారయ్యాడు. అయినా వాడికి ఇప్పుడు చెప్పాల్సింది నచ్చ చెప్పడం కాదు, బుద్ధి చెప్పడం. ఈ రోజు వాడిని ఎవ్వడూ కాపాడలేడు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇదిగో ఆయనే మా మావయ్య. ఏంటి, ఈయన గౌతమ్ బాబా? అయితే ఈరోజు ఆ దేవుడు కూడా ఈయన్ని కాపాడలేడు. గౌతమ్, ఏంట్రా ఇది సడన్ గా? ఆంటీ, గౌతమ్ కాదు, స్వామి అనాలి. సరే స్వామి, ఏంటిది సడన్ గా? ఆలోచించాను మాత, బాగా ఆలోచించాను. 25 ఏళ్లుగా నాన్న స్వామి నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసి ఎంబీబీఎస్ వరకు చదివించారు. కోర్స్ నేను కూడా బాగానే చదివాను అనుకో. కాకపోతే చిన్నప్పుడు నేను చూసిన అపరిచితుడు సినిమా నాకు తెలియకుండానే నన్ను డామినేట్ చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.